గతంలో సినిమా గురించి, సినిమా నిర్మాతల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడారు. సినిమాని చంపేస్తున్నారు, మన సినిమాని మనమే చంపుకుంటున్నాము అని. సినిమాని ఎవరో చంపరు, సినిమా తీసేవాళ్ళే చంపుతారే తప్ప సినిమా చూసేవాళ్ళు ఏ రోజు సినిమాని చంపాలని చూడరు. సినిమాని సినిమా పరంగా కాకుండా దాన్ని రాజకీయంగా చేసి, రాజకీయంగా ఒకరినే టార్గెట్ చేసి ఒకరి గురించే మాట్లాడి ఆ సినిమా ఈవెంట్లని రాజకీయ ఈవెంట్లుగా మలిస్తేనే అప్పుడే సినిమా డ్యామేజ్ అయిద్దని మన గేమ్ చేంజర్ సినిమాతో నిరూపించారు. గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏదైతే 30 ఇయర్స్ ఈ ఇండస్ట్రీ పృథ్వీ ఏదైతే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆ 11 సీట్లు కానీ వచ్చేవి కాదు, గేమ్ చేంజర్ ఎలక్షన్స్కి ముందు రిలీజ్ అయ్యింటే అనే విధంగా కామెంట్ చేశారు. అప్పుడు వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మొత్తానికి గేమ్ చేసే సినిమాని అటర్ ఫ్లాప్ చేశారనేది 100%. దాని మీద తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీ మీద కానీ విమర్శలు వచ్చాయి. అదేవిధంగా వైసీపీ పార్టీ కానీ ఏదైతే పృథ్వీ చేసిన కామెంట్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో అయితే తర్వాత ఏదైతే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత దిల్ రాజు గారు కానివ్వండి, ఏదైతే మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కానీ ఏడ్చారు, గుక్కబట్టి ఏడ్చారు. చిరంజీవి గారు కానీ దాని రియాక్ట్ కామెంట్ చేశారు. కానీ ఆ స్థాయిలో కామెంట్ చేశారు కదా, మరి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, మరి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి కదా. సినిమా అనేది ఒకరికి సంబంధించిన విషయం, సినిమా కాదు, ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదు, అందరూ చూడాల్సిన సినిమా అనేది బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు. మరి నిన్న ఏదైతే విశ్వక్సేన్ సినిమా లైలా ఫ్రీ ఈవెంట్లో కానీ పృథ్వీ మళ్ళీ అదే సేమ్ ఏదైతే మేకల గురించి 151 మేక, తర్వాత 11 మేకలు అనే దాని గురించి మళ్ళీ మళ్ళీ అదే కామెంట్. మరి దీన్ని ఏమంటారు? ఎంత బుద్ధి తక్కువ. మరి ఇప్పుడు పృథ్వీ చేసిన పని